మీ అలైన్మెంట్ ఏంది? మీ పేపర్లు తీసుకొని వచ్చినాక మేము లేము ఎక్కడికి వెళ్ళి. మీరు మాకు వచ్చి ఎట్లా మీ డిజైన్ ఏముంది, ఎక్కడికి కూల కొడతారు ఏందనేది మేము చూస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడినాం, ఆర్డీఓ గారితో మాట్లాడినాం. మీరు నాగార్జున సాగర్లో ఉన్నా ఇక్కడ మీ కొలీగ్స్ ఉంటారు కదా, మీ ఏఈలు వాళ్ళని పంపండి. ఆ పేపర్స్ ఏందో పంపుర్రి. ఏది చెప్పకుండా, ఏది డిస్కస్ చేయకుండా ఇప్పుడు మహనీయులకు సంబంధించిన విగ్రహాలు మీరు దళితులు అంటే లెక్కలేనట్టుగా ఒక అకస్మాత్తుగా మీరు గూల కొట్టేస్తారు. మేమేమనుకోవాలి? జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి ఎంతో కష్టపడి దాని అందమే పోయింది మొత్తం. మీరు మొత్తం ముందు కూలగొట్టారు. మీరు ఎవరినో ఒకరిని వచ్చి, ఇప్పుడు కాంట్రాక్టర్ చెప్తే మేము నమ్మం సార్. కాంట్రాక్టర్ మాట మీరు వచ్చి మీ వాళ్ళు వచ్చి యథావిధిగా దానికి చేస్తా అంటేనే మేము ఇక్కడి నుంచి లేస్తాము. అఫీషియల్స్గా రాకపోతే మేము రాస్తారోగా చేస్తాం. ఇప్పుడు మేము అడ్డం కూర్చుంటాం, రోడ్డుకి అడ్డం వల్ల మీ వలన మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి. మేము దరఖాస్తు కూడా ఇస్తాము. మీకు ఏం తెలియకుండా, డీఈకి తెలియకుండా, టెక్నికల్గా ఏం తెలియకుండా జేసీబీ పెట్టి ఎట్ట కూలగొడతారండి? ఇప్పుడు మేము ఎవరు లేకపోతే విగ్రహాలు కూడా కూలగొడతారు. ఎట్లా సార్ మీరు అట్లా అంటే? కనీసం టెక్నికల్గా మీకు తెలియకుండా కూలగొట్టారంటే ఇంక దాన్ని ఎవరు ఆపగలుగుతారు చెప్పండి?